నేటి దైవ వాక్కు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభువు చెప్పిన మాటల్లో అత్యంత ప్రాముఖ్యమైనది మార్గం. ఏకైక మార్గము పరలోకానికి, దేవుని సన్నిధికి చేరాలంటే యేసు ఒక్కడే మార్గమని నొక్కి చెప్పింది స్వయంగా యేసు ప్రభువే. ఆయన శిష్యులు ఎవ్వరు కాదు. ఆయన మాటల పట్ల ఆయన శిష్యులు నమ్మకంగా ఉండాలంటే సరి అయిన ఉపదేశం ఇచ్చారు. చాలామందికి ఆయన చెప్పే ఖచ్చితమైన ఉపదేశము నచ్చకపోవచ్చు. నచ్చకపోయినంత మాత్రాన ఇది మారుతుందా? మారదు. యేసే మార్గము కనుక మార్పు లేదు. అదే ప్రభు ఉపదేశం. ఆయనే సత్యం. ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన అబద్ధమాడడు, సత్యమునే ప్రకటించుచున్నాడు. కనుక ఈ సత్యవంతుని అర్థం చేసుకొని సత్యంలో కొనసాగడం మంచిది. తాను ఏకైక కుమారుణ్ణి అని చెప్పి ఉన్నాడు. కనుక ప్రభువు చేయు ఉపదేశములన్నీ సత్యమైనవి, నిజమైనవి. అవి అన్నీ అనుసరించి నడుచుకునినచో మనము ధన్యులం. అంతేకాదు, జీవము కూడా ప్రభువే. ఆధ్యాత్మిక జీవము ఎలా వస్తుంది అంటే తనను స్వీకరిస్తేనే ఆధ్యాత్మిక జీవము పొందుకుంటాం. శాశ్వతంగా నశించిపోకుండా ఉండాలంటే మానవులు దేవునిపైనే నమ్మకం పెట్టాలి. దేవుని పిల్లలకు తానొక్కడే ద్వారం, తానే కాపరి అని ప్రభువే చెప్పినారు. ఈ ఖచ్చితమైన ఉపదేశాలను బట్టి ప్రభువును నమ్మాలి. వేరే రుజువులు మనకు అక్కరలేదు. యేసు ప్రభువు ప్రత్యక్షమైన దేవుని సత్యము, సత్య దేవుని అవతారము. ఆయనలో మోసము, కపటము, చీకటి లేనే లేవు. సత్యాన్ని అనియు మార్గాన్ని అనియు ఆయనే చెప్పి ఉన్నారు. అలాగే మనుషులకు శాశ్వత జీవాన్ని ఇచ్చేది కూడా తానేనని, ఆ జీవము తనలో మాత్రమే ఉందని చెప్పుచున్నాడు. భౌతిక ప్రాణం లేదా జీవము అని కాదు, ప్రాణమున్న ప్రతి వారికిని, జీవులకును జీవ ప్రదాత ఆయనే. ఏకైక నిజదేవుణ్ణి నమ్మడం ద్వారా మన హృదయాల్లో స్వీకరిస్తే ఆయన ఏమై ఉన్నాడో మనకే అర్థమవుతుంది. మనము పరలోక మార్గం ఎన్నుకుంటాం. సత్యవంతుణ్ణి కలిగి ఆధ్యాత్మికమైన శాశ్వత జీవం, దేవుని సన్నిధికి చేరుకుంటాం. నిరాకరిస్తే దేవుని చేరే మార్గం ఎప్పటికీ ఉండదు. కావున సందేహము లేకుండా ప్రభు మార్గములో నడుచుకుందాం. ఆమెన్.